ఓ జ్ఞానులారా, ఏమి ఇలా వచ్చింది? మేము తూర్పున ఆ చుక్కను చూచి యూదుల రాజుగా పుట్టిన వానిని పూజింపవచ్చితిమి. చుక్కను చూచి వచ్చినాము, చక్కని యేసుని స్తోత్రం 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 హల్లెలూయా 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 హల్లెలూయా
పరిశుద్ధుడా 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 అనొచ్చు. దివారాత్రములు ధ్యానించబడుచున్న మా గొప్ప దేవానికి స్తోత్రములయ్యా. నీకు వేలాది స్తోత్రం 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 లెక్కలేని స్తోత్రాలు చెల్లిస్తున్నా. ఈ అద్భుతమైన కార్యాల కొరకై, ఈ ఆశ్చర్యమైన కార్యాల కొరకై పరిశుద్ధాత్మ సన్నిధిలో మమ్మల్ని బలపరుస్తున్న వాడా మీకు వందనాలు చెల్లిస్తున్నాను. ఈ క్రమంలో మమ్మల్ని జ్ఞాపకం చేసుకున్నారు, మీ ఆత్మను అభిషేకిస్తున్నారు, మీ సన్నిధిలో నడిపిస్తున్నారు తండ్రి. ఏ రోజునైనా మీ సన్నిధిలో ప్రవేశించి ఈ రీతిగా నిన్ను ఆరాధించడం కొరకై, నిన్ను కనపరచడం కొరకై నా ప్రభువా నిమించిన ధన్యతను బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాను. ఎన్నిక లేని వారమైన ప్రభువా నీ బిడ్డలుగా మమ్మల్ని ఎన్నుకొని నీ సన్నిధికి చేర్చుటకై వందనాలు. మా ద్వారా స్తుతి ఘనత మహిమ ప్రభావములు మీరు ఆరోపించుకోవడానికై కూడా మీకు వందనాలు చెల్లిస్తున్నాను. నీ వాక్యము చేత నడిపిస్తున్నారు, నీ వాక్యము చేత భద్రపరుస్తున్నారు, నీ వాక్యము చేత బలపరుస్తున్నారు, నీ వాక్యము చేత మమ్మల్ని అభిషేకిస్తున్నారు తండ్రి. ఎంతటి కృపను మాకు అనుగ్రహింప చేస్తున్నకై మేమేమి శ్రమ తీర్చుకోగలము నాయన. మేమేమిచ్చినా గానీ నీ రుణమైతే తీర్చుకోలేము గాని నజరేయుడైన యేసు దివ్యమైన నామములో ఈ కొద్ది స్తుతులు సమర్పిస్తున్నాం తండ్రి. ఆమేన్. దయచేసి ఆరాధనగా లేచినప్పుడు మనమందరము కూడా పరిశుద్ధ లేఖన భాగంలో నుంచి గ్రంథము 3వ అధ్యాయము 16వ వచనం నుంచి చివరి వచనం వరకు మనం చదువుకుందాం. చివరి వచనం వరకు మనం చదువుకుందాం. ఈ పాఠ్య భాగాన్ని మన మధ్యలో పాస్టర్ గారు చదివిస్తారు. మీరు ఆ దేశములో అభివృద్ధి పొంది విస్తరించుచు దినములలో జనులు యెహోవా నిబంధన మందసమును ఇకను చెప్పారు. అది వారి మనసులోనికి రాదు, దానిని జ్ఞాపకము చేసుకొనరు, అది పోయినందుకు చింతపడరు, ఇక మీదట దాని చేయరాదు. ఇదే యెహోవా వాక్కు. యెరూషలేముకు పేరు పెట్టెదరు. జనములన్నీ తమ దుష్ట మనసులో పుట్టు మూర్ఖత్వము చొప్పున నడుచుకొనక యెహోవా నామమును బట్టి యెరూషలేమునకు గుంపులుగా కూడివచ్చెను. ఆ దినములలో యూదా వంశస్థులను ఇశ్రాయేలు వంశస్థులను కలిసి ఉత్తర దేశము నుండి ప్రయాణమై మీ పితరులకు నేను స్వాస్థ్యముగా ఇచ్చిన దేశమునకు వచ్చెదరు. నేను బిడ్డలలో నిన్నిట్లు ఉంచుకొని అన్య దేశములో జనుల స్వాస్థ్యములలో రాజకీయ స్వాస్థ్యమును నేనెట్లు నీకు ఇచ్చేదనుకుంటే నీవు నా తండ్రి అని నాకు మొర్రపెట్టి నన్ను మానవనుకుంటుంది కదా. అయినను స్త్రీ తన పురుషునికి విశ్వఘాతకురాలగునట్లుగా ఇశ్రాయేలు వంశస్థులారా నిశ్చయముగా మీరును నాకు విశ్వాసఘాతకులైతిరి. ఇదే యెహోవా వాక్కు. ఆలకించుడి. చెట్లు లేని మెట్టల మీద ఒక స్వరం వినబడుచున్నది. ఆలకించుడి. తాము దుర్మార్గులై తమ దేవుడైన యెహోవాను మరచిన దానిని బట్టి ఇశ్రాయేలును చేయు రోదన విజ్ఞాపనములు వినబడుచున్నవి. భ్రష్టులైన బిడ్డలారా తిరిగి రండి. మీ అవిశ్వాసమును నేను బాగు చేసేదను. నీవే మా దేవుడైన యెహోవాను, నీ యొద్దకు మేము వచ్చి ఉన్నాము. అయినను మా బాల్యము నుండి లక్షకరమైన దేవత మా పితరులను కష్టజీతములను, వారి గొర్రెలను, వారి పశువులను, వారి కుమారులను, వారి కుమార్తెలను మృంగివేయుచున్నది. సిగ్గునొందిన వారమై సాగిలపడదుము రండి. మనము కనబడకుండా అవమానము మనను మరుగు చేయును గాక. మన దేవుడైన యెహోవా మాట వినక మనమును మన పితరులను మన బాల్యం నుండి నేటి వరకు మన దేవుడైన యెహోవాకు విరోధముగా పాపము చేసిన వారము. దేవుడి మాటలను దీవించును గాక. ఆమేన్. కుమారాత్మ లనోనేక దేవా కుమారాత్మ లనోనేక దేవా గణమహిమా చేయును గణరా
మరి ఈ సమయంలో దేవుని యొక్క ప్రాముఖ్యమైన సమయంలోకి మనం చేస్తూ ఉన్నాం. దేవుడు మన జీవితంలో చేసినటువంటి అద్భుతమైన ఆశ్చర్యమైన కార్యాలను బట్టి ఆయన ఉన్నతమైన నామాన్ని మనం గలపరుస్తూ దేవునికి మహిమ కలిగినట్లుగా దేవుని స్తుతిద్దాం. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఇశ్రాయేలు పరిశుద్ధ దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్, ఆమేన్. గమనించండి, రాత్రి కాల సమయంలో మనం విన్నటువంటి మాటల్ని మరొక పర్యాయము మనము జ్ఞాపకం చేసుకుందాం. కొన్ని విషయాలు కూడా ఇంకా ప్రాముఖ్యంగా నేను మీకు వివరించాలని ఇష్టపడతా ఉన్నాను. మరి రాత్రి మాట్లాడినటువంటి మాటల గురించి మరొక పర్యాయం నేను మీకు వివరించాలని ఇష్టపడతా ఉన్నాను. ప్రీతి బిడ్డారా, అయితే రాత్రి చదవబడినటువంటి మాటల్లోనే మనకు ఒక ప్రాముఖ్యమైన విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నాం. మత్తయి సువార్త 5వ అధ్యాయంలో 13వ వచనాన్ని మరొకసారి మనం జ్ఞాపకం చేసుకుందాం. మీరు లోకమునకు ఉప్పై ఉన్నారు. ఉప్పు నిసారమైతే అది దేని వలన సారము పొందును? అది బయట పారవేయబడి మనుషుల చేత రొక్కబడికే గాని మరి దేనికి పనికి రాదు. చాలండి. ఈ మాటల్లో రాత్రి కొన్ని విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నాం. అందులో మొదటి మాటగా మనం ఏం జ్ఞాపకం చేసుకున్నామంటే ఉప్పు దాని యొక్క గొప్పతనం ఏంటో మనం తెలుసుకున్నాం. అందులో మొదటి లక్షణాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నాం. ఏమన్నాయి అంటే ఉప్పు అనేది సముద్రం నుంచి ఏ విధంగా అయితే వేరు చేయబడుతుందో ఆ రీతిగా దేవుని యొక్క సన్నిధిలో ఉన్నటువంటి నీవు కూడా లోకములో నుంచి ప్రత్యేకించబడిన వాడుగా ఉండాలి అని దేవుని యొక్క వాక్యం ద్వారా మనం జ్ఞాపకం చేసుకున్నాం. కానీ ఈ రోజు దినాల్లో మనం చూస్తా ఉన్నప్పుడు ఇదే బిడ్డరా, మనుషుల యొక్క విధానం ఎలా ఉంది అంటే, విశ్వాసుల యొక్క జీవితాలు ఎలాగ కొనసాగించబడుతున్నాయి అంటే, చాలా మంది కూడా వారి యొక్క జీవితాల్లో ఏం చేస్తున్నారయ్యా అంటే దేవుని యొక్క మందిరము కావాలంటున్నారు, అలాగే దేశ దిమ్మరపు పనులు కూడా జరిగిస్తా ఉన్నారు. ప్రార్థన కావాలంటున్నారు, పాపపు పనులు జరిగిస్తా ఉన్నారు. ఒక పక్క ఆత్మీయ సహవాసము కావాలి అంటున్నారు, మరొక పక్క లోక స్నేహం కూడా కావాలంటా ఉన్నారు. చూడండి, మనుషుల యొక్క విధానం ఎలా ఉంటుంది అంటే అది కావాలి, ఇది కావాలి, అటు ఉండాలి, ఇటు ఉండాలి, ఇటు నడవాలి, అటు నడవాలి అంటూ ప్రతి మనిషి వాడి జీవితంలో ఈరోజు ప్రతి ఒక్కరూ కూడా దేవుని యొక్క సన్నిధిలో మనం చూస్తా ఉన్నాం. ఇటు నాకు ఏం కావాలంటున్నారు? దేవుని యొక్క మందిరానికి వెళ్ళాలి, దేవుని యొక్క మందిరంలో ఉండాలి, దేవుని యొక్క సన్నిధిలో ఉండాలి అంటున్నారు. మరొక పక్క ఏం చేస్తున్నామండి? లోక సంబంధమైన దేశ దిమ్మర పనులు కూడా జరిగిస్తూ ఉన్నారు. ఒక పక్క ప్రార్థన కావాలంటా ఉన్నారు, మరొక పక్క పాపము కావాలంటున్నారు. ఒక పక్క ఆత్మ సహవాసం కావాలంటున్నారు, ఆత్మీయ సహవాసంలో నేను కూడా ఉండాలి అనుకుంటున్నారు. మరొక పక్క లోక సంబంధమైన చెడు సావాసాలు కలిగిన వారుగా జీవిస్తూ ఉన్నప్పుడు ఇదేం బిడ్డారా. మరొక పక్క మనం చూస్తా ఉన్నా, వారు మాట్లాడారు, నేను కూడా మాట్లాడాలి. ఏం మాట్లాడారు? ఏమండి? వాళ్ళు ఏం మాట్లాడారు, మనమే మాట్లాడాలి. చూడండి, దేవుని యొక్క సన్నిధికి వస్తే, దేవుని యొక్క సహవాసంలోని ఆత్మీయంగా బలపడుతూ ఉన్నప్పుడు దేవుడు కొన్ని ప్రవచనాత్మకమైనటువంటి సందర్భాల్లో నిన్ను బలపరుస్తూ ఉంటాడు. తన అభిషేకముతో నింపి ప్రవచనపరమైనటువంటి వరాలతో నీకు ఇస్తూ ఉంటాడు. కొంతమంది చూడండి ప్రతిబిడ్డరా, భాషలు మాట్లాడేవాడు కొంతమంది, ప్రవచనాలు పలికేవాడు మరికొంతమంది, ఆ దర్శనాలు మాట్లాడేవారు కొంతమంది. చూడండి, అనేక విధాలుగా అందరికీ ఒకే తలాలు దేవుడు వారి యొక్క విశ్వాసమును బట్టి, వారి యొక్క నడతను బట్టి ఒక్కొక్కరికి ఒక అవకాశాన్ని దేవుడు కల్పిస్తా ఉన్నాడు. చాలా మంది కూడా భాషలు మాట్లాడుతూ ఉన్నప్పుడు మరికొంతమంది అనుకుంటా ఉంటారు, లోకానుసారంగా జీవిస్తున్న వారు, నేను కూడా భాషలు మాట్లాడితే బాగుండు అనుకుంటారు. అలా భాషలు మాట్లాడాలి అనుకుంటారు, మరలా లోకానుసారమైనటువంటి దుర్భాషలు కూడా మాట్లాడుతూ ఉంటారు. ఇదే బిడ్డగా ఈరోజు చాలా మంది జీవితాల్లో కూడా దేవుడు గొప్ప గొప్ప తలాంతులు వారికి ఇస్తూ ఉంటే వాటిని వినియోగించుకోవాల్సింది పోయి, వాటిని సద్వినియోగం చేసుకోవాల్సింది పోయి చాలా మంది ఏం చేస్తున్నారు తెలుసా? వాటిని దుర్వినియోగపరుస్తూ ఉన్నారట. అలా దుర్వినియోగం చేస్తూ తిరిగి మళ్ళా లోకానుసారంగా కలిసిపోతా ఉన్నారట. ప్రతి బిడ్డ జ్ఞాపకం చేస్తా ఉన్నారు, నీకంటూ ఒక ప్రత్యేకత ఉండాలి. దేవుని యొక్క సంఘముగా, దేవుని యొక్క సహవాసముగా జీవిస్తున్నటువంటి నీ జీవితంలో లోకానికి నీకు ఒక ప్రత్యేకతను కలిగి నడవాలి అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తా ఉంది. కాబట్టి ఏదైనా ఒకటే అటు ఇటు తిరుగుతూ గాడి చేసే పని ఏంటండి? గాడి ఏం చేస్తుంది చెప్పండి? గాడికి ఒక పని అంటూ ఏముండదు, దానికి ఒక ప్రత్యేకత అంటే ఏముండదు, దానికి ఒక పని అంటూ
ఏముండదు. ఏం చేస్తుంది అంటే అటు ఇటు తిరుగుతూ ఉండదండి గాడిద. లోకానుసారంగా మనం కూడా మన కొన్ని సందర్భాల్లో మన పిల్లలు ఏమంటా ఉంటామండి, వాడి టయానికి రాలేదనుకోండి, వాడి సమయానికి రాలేదనుకోండి, రే గాడిద గట్టిగా తిరిగిపోతున్నావే అంటావా లేదా? అవునా కదా? టయానికి వచ్చి అన్నం తినవచ్చు కదా, టైం లేకుండా తిరుగుతావు ఎందుకు? గాడిదలాగా అంటా ఉంటా. అంటే అటు ఇటు తిరుగుతూ గాధాపంలాగా గాడిదలాగా ఈ లోకానుసారంగా తిరుగుతూ ఉన్నావే. నా దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు ఈరోజు. దేవుని యొక్క వాక్యం సెలవిస్తా ఉంది. అందుకే అన్నాడు, ఉంటే చల్లగానైనా ఉండు లేక వెచ్చగానైనా ఉండు, కానీ నిలువెచ్చని స్థితిలో అసలు ఉండద్దు. స్పష్టంగా ప్రభు నీతో మాట్లాడుతూ ఉన్నట్టు దేవుని బిడ్డలారా, అందుకే జ్ఞాపకం చేస్తా ఉన్నాను, దేవుని యొక్క మందిరంలో ఉన్నావా? నీవు దేవుని యొక్క మందిరంలో ఉంటే లోకానికి వేరై ఉండాలి. ప్రార్థనలో నీవు ఉన్నావంటే పాప సంబంధమైన వాటిని విడిచిపెట్టేయాలి. ఇంకా భాషల ప్రవచనాలు దేవుడు నీకు ఇస్తూ ఉంటే అనేక తరాలు నీకు ఇచ్చినప్పుడు లోక సంబంధమైన విషయాలు నువ్వేం చేయాలంట? పక్కన పెట్టేయాలంట. ఇక్కడ బాగానే పాటలు పాడతాం, ఇక్కడ బాగానే వాక్యం చదువుతాం, ఇక్కడ బాగానే ప్రవచనాత్మకమైనటువంటి ఆ దేవుని యొక్క భాషలు పొందుకుంటాం, అన్ని బాగానే ఉన్నాయి. కానీ బయటకు వెళ్ళేసరికి మరలా మన నోట్లు ఏమొస్తున్నాయి? దౌర్భాగ్యమైన మాటలు, దుర్భిష్టులైనటువంటి పరిస్థితికి మనం దిగజారిపోతున్నాం. దేవుని బిడ్డలారా, దానివల్ల ఫలితమో లేదు. అందుకే అంటున్నాడు, సముద్రం నుంచి ఆ ఉప్పు ఏ విధంగా అయితే వేరు చేయబడతా ఉందో అలాగే ఈ రోజు నీవు కూడా లోకం అనే సముద్రం నుంచి ప్రత్యేకించబడిన వాడవై ఉండాలి, వేరు చేయబడిన వాడవై ఉండాలి అని చక్కని మాట అక్కడ జ్ఞాపకం చేస్తా ఉన్నాడు. కానీ మనిషి జీవితంలో ఏం చేస్తున్నాడు తెలుసా? అటు ఇటు అనగా ఇటు ఆత్మీయ సహవాసం అంటూ అటు లోక సహవాసం అంటూ అడుగులు వేస్తూ దేవుని యొక్క నామానికి అవమానము తెచ్చేవాడుగా, దేవుని యొక్క నామానికి రిపేరు తెచ్చేవాడుగా మన జీవితాలు ఈ రోజు ఉంటున్నాయి. దేవుని బిడ్డలారా, దేవుని స్తోత్రం, హల్లెలూయా హల్లెలూయా. ఇంకా మనం ముందుకు వెళితే దేవుని బిడ్డలారా, ఆ బాప్తిజంలో నుంచి కొన్ని విషయాలు కూడా మనం జ్ఞాపకం చేసుకున్నాం. రాత్రి మీకు జ్ఞాపకం చేశాను, కొన్ని విషయాలు ప్రాముఖ్యంగా మీకు పరిచయం చేశాను, మరి వాటిని కూడా మీకు వివరిస్తాను. ఆ బాప్తిజంలో మనం ఏం జ్ఞాపకం చేసుకున్నామని రాత్రి? ప్రత్యేకించబడిన వారుగా ఉండాలి అంటే మనం ఏమై ఉండాలనుకున్నాం? చెప్పాలి. ఆస్తి గారికి మనం చెప్పారు, అన్ని వినాలి, చెప్పాలి. ప్రతి విషయం కూడా మనం కూడా ఏం చేస్తున్నాం? వింటున్నాం. మరి అడిగినప్పుడు ఏం చేయాలి? చెప్పాలి. మరి అంత చెప్పుకున్న మాట ఏంటి? బాప్తిజం గురించి ఏం చెప్పుకున్నాం? అసలు బాప్తిజం ఎవరికి అవసరం? మొదలుగా చెప్పండి, బాప్తిజం అసలు ఎవరికి అవసరం? ఎంత రక్షింపబడ్డారు కదమ్మా. అసలు ఎవరికి బాప్తిజం అవసరం? దేవుని కొరకు జీవించే వారికి బాప్తిజం అవసరం. ఎవరైతే నేను దేవుని కోసం ఉండాలనుకుంటున్నారో, దేవుని వెంబడించాలనుకుంటున్నారో, దేవుని యందు నిరీక్షణ కలిగిన వారై ఉండాలనుకుంటున్నారో, దేవుని యొక్క రాజ్యంలో నేను కూడా ఉండాలి అనుకుంటున్నారో అట్టి వారికి బాప్తిజం అవసరం. ఎవరైతే బాప్తిజం తీసుకుంటారో అట్టి వారందరూ కూడా ఇప్పుడు ఎవరితో సమానం? ప్రత్యేకించబడిన వారితో సమానం. అందుకే అన్నాడు, మీరు లోకములకు ఉప్పై ఉన్నారన్నాడు. అందుకే ఇప్పుడు ఆ ఉప్పులాగా మీరు ఉండాలి, ప్రత్యేకించబడిన వారిగా ఉండాలి. నీ జీవితాల్లో ఒక మార్పు రావాలి అని ఆయన జ్ఞాపకం చేస్తా ఉన్నాడు. ఎప్పుడైతే నువ్వు బాప్టిజం అనే అనుభవంలోకి వస్తావో ఒక ప్రత్యేకమైన గుంపులోకి నీవు చేర్చబడతావు. బిడ్డలారా, ఆ బాప్టిజంలో కూడా మనం జ్ఞాపకం చేసుకున్నాం. మొదటిది పాత రోత ప్రాచీన పాప సంబంధమైన జీవితంలో నుంచి నీవు బయటకు తీసుకురాబడతావు. రెండవది పునర్జన్మ సంబంధమైన స్నానము చేత నీవు పరిశుద్ధపరచబడతావు. మూడవది నీటి మూలముగా తిరిగి జన్మించబడతాము. నాలుగవది నజరేయుడైన యేసును నీవు ధరించుకున్న వాడు అవుతావు. ఎప్పుడు ఎన్ని వస్తాయి? ఎప్పుడైతే నువ్వు బాప్తిజం అనే అనుభవంలోకి వస్తావో అప్పుడు ఈ లక్షణాలన్నీ నీళ్ళకి వచ్చేస్తాయంట. 4. ఐదవది సంఘములో చేరి చిరకాల సభ్యత్వం కలిగి నిలకడగా స్థిరత్వంగా ఉంటాడు. బాప్టిజం యొక్క గుర్తులేవి. నువ్వు బాప్టిజంలోకి వచ్చావంటే సంఘానికి కట్టుబడి ఉండాలి, సంఘంలో మనకు చిరకాల సభ్యత్వం కలిగి ఉండాలి. చూడండి, పరలోక రాజ్యానికి వెళ్ళాలంటే ఏముండాలంట? పరలోక రాజ్యంలోకి నువ్వు ప్రవేశించాలి అంటే నీ పేరు ఎక్కడ నమోదు చేయబడాలి? జీవగ్రంథంలో నమోదు చేయబడాలి. జీవగ్రంథంలో నీ పేరు లిఖించబడాలంటే అది ఎట్లాగో సాధ్యమవుతుంది అంటే అక్కడికి వెళ్ళి ఎవరితో రికమెండేషన్ చేయించుకుంటే కాదు, లేదా సతీష్ కుమార్ గారు లాంటి వాడి ద్వారానో లేదా ఇంకో పెద్ద పాస్టర్ గారి ద్వారానో రికమెండేషన్ చేస్తే చాలు అనుకుంటున్నారేమో. అక్కడికి ఏ రికమెండేషన్లు పనిచేయవండి, ఏ నాయకుల రికమెండేషన్లు పనిచేయవు. మరి రికమెండేషన్ ఉంటుంది,
ఎలాంటి రికమెండేషన్ అయ్యా అంటే ఇక్కడ నడిచే నీ ప్రవర్తన బట్టి అది రికమెండేషన్ అవుతుంది ప్రియమైన బిడ్డ. ఇక్కడ నడిచే నడతలు బట్టి, ఇక్కడ చేసే క్రియలు బట్టి, ఇక్కడ నేను చూపించే ప్రవర్తన బట్టి అది దేవునికి రికమెండేషన్ చేయబడతా ఉంది. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. సంఘముగా ఉన్నారు. సంఘాలు చూడండి, చాలా మంది విశ్వాసులు ఏం చేస్తారు తెలుసా? అనేక సంఘాలు మారిపోతా ఉంటారు. ఒక ఆత్మీయత లేకుండా, ఒక విధానం అనేది లేకుండా, ఒక నిలకడ అనేది లేకుండా అక్కడికి ఇక్కడికి ఇక్కడికి ఎక్కడికి, అక్కడ బాగుందండి, ఇక్కడికి ఇక్కడ బాగుందండి, ఎక్కడికి అనేక మంది అనేక రకాలుగా పరుగులు పెడతా ఉంటారు. ఇప్పుడు దేని పెట్టారు మీరంతా ఏంటంటే నిలకడ లేని జీవితాలు. మీరంతా కూడా నిలకడ లేని జీవితాలు. కాబట్టి ఒక సంఘముగా మనం చేర్చబడ్డాము అంటే ఆ సంఘములోనే చిరకాల సభ్యత్వం కలిగిన వారమై ఉండి దేవుని యొక్క రాకడ వచ్చే వరకు కూడా ఆ సంఘములో మనము నిలకడగా నిలబడిన వారమై ఉన్నారు. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. కొంతమంది చూడండి, ఒక సంఘంలో బాప్తిజం పొందుతారు, మరో సంఘంలోకి వెళ్ళి బల్లార్థం పొందుకుంటా ఉంటారు. ఒక సంఘంలో మార్పు చెందిన వారుగా ఉంటారు, మరొక సంఘానికి వెళ్ళి ఆత్మీయంగా బలపడ్డామని చెప్తా ఉంటారు. రీసెంట్ గా నేను ఒక సాక్షి విన్నానండి. ఒక సాక్షి ఏంటంటే వీళ్ళు ఒక దైవజనుల ద్వారా వారు జన్మ పొందుకున్నారు. ఒక దైవజనుల ద్వారా జన్మ పొందుకున్న వారు అయ్యండి, మరి వారు చేసిన పరిచర్య ఏదైతే ఉందో, వారు చేసిన గొప్ప పరిచర్య ఏదైతే ఉందో ఆ పరిచర్య అంతా ఎరిగిన వారే. ఆయన ఉన్నంత కాలం కూడా మా పితరులు గొప్పవాడు, మా పితరులు చాలా మంచి సేవ చేశారు అన్న వాళ్ళే. కానీ తర్వాత ఆయన కాలానంతరం కూడా వారు వేరే సంఘానికి వెళ్ళడం ప్రారంభించిన మొదలుకొని ఆ వేరే సంఘానికి వెళ్ళడం తర్వాత ఏం చేస్తున్నారు తెలుసా? వారు ఇప్పుడు మాట్లాడుతున్న మాట ఏంటంటే అసలు మా పితరులు చేసిన సేవేనా? ఎప్పుడు దాకా ఏం చేశారంటే ఆయన ఉన్నంత కాలము, ఆయన దగ్గర ఉన్నంత కాలం ఏం చేశారు? మా నాన్నగారు గారి సేవ కానీ మా పితరుల సేవ కానీ చాలా గొప్పది అని పొగిడారు. ఆ సేవ ఇప్పుడు వచ్చింది. ఇప్పుడు ఏమైపోయింది? వేరే చోటకు వెళ్ళడం వల్ల అసలు మా పితరులు చేసిన సేవేనా? ఎక్కడికి వచ్చిందో చూడండి. వాళ్ళు చేసిన ప్రార్థనేనా? చూడండి, మనుషుల యొక్క మార్పుల్లో సేవ అలాగే ఉంది, ఆయన పరిచర్య అలాగే ఉంది, ఈయన పరిచర్య ఇలాగే ఉంది. కానీ ఇక్కడ మనుషుల్లో కూడా ఏమైంది? నిలకడ లేని విధానం మారిపోతా ఉన్నారు. అందుకే అన్నాడు బాప్తిజంలో గొప్ప లక్షణం ఏంటంటే సంఘములో చేర్చబడి ఆ సంఘములో నీ సభ్యత్వం ఎలా ఉండాలి తెలుసా? చిరకాల సభ్యత్వం అయి ఉండాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. తర్వాత మనం చూస్తా ఉన్నాం 6వది, క్రీస్తుతో కూడా నీవు మరణించి మరలా క్రీస్తుగా లేపబడినట్లుగా నీవు కూడా ఆయనతో లేపబడిన వాడు అవుతావంట. ఇక 7వదిగా ఆయన రక్తంలో నీవు కడగబడడం. ఇదే బాప్తిజం యొక్క గుర్తు. కాబట్టి అటువంటి అనుభవంలోకి నువ్వు రావాలి. ఈరోజు ప్రతి ఒక్కరూ కూడా అటువంటి అనుభవంలోకి ప్రవేశించి మన జీవితాన్ని దేవుని యొక్క రాకడకు ఆయుధపరుచుకున్న వారముగా ఉండాలి అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తా ఉంది. తర్వాత మనం జ్ఞాపకం చేసుకున్నాం 2వదిగా ఉప్పు ఎలా ఉంటుందంట? రుచిగా ఉంటుంది అని కూడా మనం జ్ఞాపకం చేసుకున్నాం. మనం కూడా లోకానికి ఏమై ఉండాలి? ఏమై ఉండాలండి? మనం కూడా లోకానికి మనం కలిగి ఉన్న విశ్వాసం ఏదైతే ఉందో, మనం దేవుని దగ్గర నుంచి పొందుకున్న విశ్వాస క్రియలు ఏ విధంగా అయితే ఉన్నాయో వాటి ద్వారా మనం కలిగి దేవుని మనకు ప్రేమను పంచాడు. ఆ ప్రేమను పొందుకున్న వారం అయి ఉండి ఆ ప్రేమను మన ఇతరులకు కూడా పంచి రుచికరముగా అనిపించాలట. ఆ రుచిని వాళ్ళకి తెలియచేయాలి. ఇదిగో దేవుని యొక్క ప్రేమ, ఇదిగో అమ్మా ఇలా ఉంటుంది. దేవుడు ప్రేమిస్తే ఈ విధంగా మన జీవితాలు ఆశీర్వదింపబడతాయి. ఆ ప్రేమ మనం పొందుకుంటే నేను ఇలా దీవించబడ్డాను, నీవు కూడా అలా దీవించబడతావు అని ఆ రుచికరమైన విషయాన్ని మనం వారికి తెలియచేయాలంట. దేవుని బిడ్డగా గమనించాలి, నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. అట్లాగే ప్రియ సహోదరి సహోదరుడా, దేవుని యొక్క వాక్యం మనతో మాట్లాడుతూ సెలవిస్తుంది కదా. ఆ రుచి ఎలా ఉండాలి అంటే కొంతమంది వ్యక్తులు మనం చూస్తూ ఉంటాం. ఆ వ్యక్తుల యొక్క జీవితాలు ఎలా ఉంటుందంటే, ఎవరినైనా మనం ఏదైనా దర్శించడానికో పలకరించడానికో వెళ్ళామనుకోండి, ఆ పలకరించడానికి వెళ్ళినప్పుడు మీ యొక్క రుచికరమైన మాట ఎలా ఉండాలి తెలుసా? ప్రేమ అనేది ఎలా పంచాలి తెలుసా? ఇప్పుడు వారు ఏదో ఒక రోగంతో బాధపడుతున్నారు, వారిని పలకరించడానికి మనం వెళ్ళాం. ఆ పలకరించడానికి వెళ్ళినప్పుడు మనం ఏం చేస్తామండి? చెప్పండి అమ్మా, పలకరించడానికి వెళ్ళింది మీరు ఏం చేస్తారు చెప్పండి? దేవుని యొక్క ప్రేమ మీలో ఉంది, దేవుని యొక్క ప్రేమ మీలో ఉండి మీరు ఏం చేస్తారు చెప్పండి? పలకరించడానికి వెళ్ళిన వాళ్ళ దగ్గరికి మీరు ఏం చెప్తారు వెళ్ళి? అమ్మా, ధైర్యపరిచే మాటలు చెప్తాం, అవునా కదా?
ఆ ధైర్యపరిచే మాటలతో ఏం చెప్తామంటే, అమ్మ నువ్వేం కంగారు పడకు, ఇదేం ఉండదమ్మా, దీనివల్ల ఏ ప్రయోజనం ఉండదమ్మా, అది ఎక్కడ పోయి అక్కడ పోయేదే, దానికోసం మనం భయపడాల్సిన పనేమి లేదు అని చెప్పి కొంచెం వారికి ధైర్యం దొరికొస్తా ఉంటారు. అది దానివల్ల ఏంటంటే దేవుని యొక్క ప్రేమను వారికి పంచడం వల్ల ఆ ప్రేమను వారు పొందుకున్న వారై ఉండి ఆ ప్రేమ ద్వారా వారు మరి ఎక్కువగా బలపడతారు. ఉన్న రోగాన్ని కూడా మర్చిపోతారు. దాన్ని మర్చిపోయి ఈ బలపడడం వల్ల ఏమవుతారయ్యా అంటే తొందరగా కోరుకుంటారు. దేవుని స్తోత్రం, హల్లెలూయా హల్లెలూయా. కానీ కొంతమంది ఉంటారు, వెళ్ళి ప్రేమను పంచండి అమ్మా అంటే ఏం చేస్తారు తెలుసా? అమ్మ మొన్న మా ఇంట్లో చూసేదమ్మా, ఇలాంటి చెప్పేసి మనకు వచ్చింది, 2 రోజులకే చనిపోయాడు. ఏమంటారు? మొన్న సేమ్ అంతేనమ్మా, ఆ పిల్లడు కూడా అలాగే వచ్చింది, మా ఇంటి పక్కన అబ్బాయి కూడా అలాగే వచ్చింది, చూసే 2 రోజుల్లో చనిపోయాడు అమ్మా అని చెప్తాడు. ఇప్పుడు నాకు ఏమైపోతాయి? వాడికి దిగాలు పడిపోతాడు. నిజమేనండి, అవునా అంటే ఈయన దిగాలు పడిపోతావు, ఈయనకి ఆలోచించడం మొదలు పెట్టేస్తా ఉంటారు. ఇక ఆలోచించడం మొదలు పెట్టేసి ఏం చేస్తారంటే రోజు రోజుకి లేవు, అమ్మో నాకు వచ్చిన జబ్బు నయం కాదంట, ఇక ఏ మందు వేసినా నువ్వేం చేసినా బాగుపడతావు. ఎందుకు అంటే అనుమానం అనే జబ్బు నీలోకి వచ్చేసింది కాబట్టి, దానివల్ల ఎటువంటి ప్రయోజనము లేదు. అందుకే నేను అంటున్నాను ప్రియదేవుని బిడ్డలారా, నీ యొక్క మాటలు నువ్వు పంచే ప్రేమ ఎదుటి వాడికి రుచిగా ఉండాలి కానీ చేదుగా ఉండకూడదు, చేదనిపించకూడదు, రుచిగానే ఉండాలి. రుచికరముగా నీ మాటలు ఉన్నప్పుడు దేవుని యొక్క ప్రేమ అనేది వారిని ఆకర్షిస్తా ఉంది. దేవుని స్తోత్రం, హల్లెలూయా హల్లెలూయా. కాబట్టి నా ప్రియ దేవుని బిడ్డలారా, ఈ మాటల్ని మనం జాగ్రత్తగా ఉంచుకోవాలి. మూడవదిగా మనం జ్ఞాపకం చేసుకున్నాం. ఏం జ్ఞాపకం చేసుకున్నామండి? ఉప్పు పదార్థాన్ని పాడవని బదువని జ్ఞాపకం చేసుకున్నాం. అంటే నువ్వు ఎలాగైతే నాశనమని ఊపిలోకి వెళ్ళిపోతున్న దేవుడు నిన్ను రక్షించి నిన్ను పట్టుకొని ఏ విధంగా అయితే రక్షించాడో, ఏ మాటలైతే విని నువ్వు రక్షింపబడ్డావో, ఏ సువార్త విని రక్షింపబడ్డావో, అలాగే ఆ ఉప్పు పదార్థాన్ని ఏ విధంగా అయితే పాడదేవో నీవు కూడా పాడైపోతున్న వాడు ఏం చేయాలి? రక్షణలోకి నడిపించాలి. వాడు పాడైపోతున్నాడు, నాశనమైన భూమికి లాగబడుతున్నాడు, పాప మార్గంలోకి ప్రయాణం చేస్తున్నాడు కనుక వాడికి ఏదో కూడా చెప్పి ఎలాగైనా సరే వాడి కోసం ప్రార్థన చేసి ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తేనా సరే వాడిని ఏం చేయాలి? ఇప్పుడు వాడు ఏం చేయాలి? ఆ పాపం అనే మార్గంలో నుంచి రక్షణ అనే మార్గంలోకి నడిపించాలి. నాశనమైన భూమిలో నుంచి పరలోకపు సైన్యంలోకి చేర్చాలి అనే తపన కలిగిన వారంగా ఉండాలి. వాడిని భద్రమైన మార్గంలోకి, రక్షణ అనే మార్గంలోకి తీసుకొచ్చే వారంగా మన జీవితాలు ఉండాలి అని మనం జ్ఞాపకం చేసుకున్నాం. కాబట్టి నా ప్రియ దేవుని బిడ్డలారా, ఇప్పుడు నేను 4వ మాట మీకు జ్ఞాపకం చేస్తాను. 4వ మాట ఏంటయ్యా అంటే ఉప్పు ఎలాగుంటుందండి? ఉప్పు ఎలాగుంటుంది? తెల్లగా ఉంటుంది. తెలుపు దేనికి సాదృశ్యం? పరిశుద్ధతకు సాదృశ్యం. దేవుని యొక్క సన్నిధిలో మనమందరం కూడా ఏమై ఉండాలి? పరిశుద్ధులుగా ఉండాలి. దేవుని యొక్క వాక్యం సెలవిస్తా ఉంది. పరమగీతాల్లో సొలొమోను అంటాడు, నా ప్రియుడు ధవళవర్ణుడు, రత్నవర్ణుడు, అతి కాంక్షణీయుడు అని చెప్పేసి అనేక పదాలతో పోలుస్తాడు. ఇందులో ధవళవర్ణుడు అంటే ఏంటి ప్రియదేవుడంటే ఆయన పరిశుద్ధత కలిగిన వ్యక్తి అని జ్ఞాపకం చేస్తున్నాడు. అంతేకాదు ప్రియదేవుడు కింద మనం అంటాడు, దేవుని యొక్క వాక్యం సెలవిస్తా ఉంది, ఆత్మ లేని వాడు నా వాడు కాదు అంటాడు. ఏమంటాడండి? ఆత్మ లేని వాడు నా వాడు కాదు అన్నాడు. ఈ మాట ఎందుకు అన్నాడయ్యా అంటే నేను పరిశుద్ధులై ఉన్నాను కనుక మీరు పరిశుద్ధులై ఉండు అన్నాడు. ఎందుకు చెప్పాడన్నమాట? నేను పరిశుద్ధుడై ఉన్నాను కాబట్టి మీరు కూడా ఏమై ఉండాలి? పరిశుద్ధత కలిగిన వారై ఉండాలి అన్నాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా హల్లెలూయా. కాబట్టి నా ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుని యొక్క వాక్యాన్ని వింటున్నటువంటి మన జీవితాల్లో ఆయన పరిశుద్ధుడై ఉన్నాడు. ఆయన స్వరూపంలో ఆయన పోలిక చొప్పున నిర్మించబడినటువంటి మనము కూడా పరిశుద్ధులుగానే జీవించాలి. దేవుని స్తోత్రం, హల్లెలూయా హల్లెలూయా. కాబట్టి ఆ పరిశుద్ధత లేకపోతే నీవు నా వాడివి కాదు. మరొక మాట చెప్పునా? మరొక మాట ఏంటంటే మీరు మీ సొత్తు కాదు. ఎవరి సొత్తు అంట? మరి ఎవరి సొత్తు అంటే ఆయన విలువైన రక్తమును చిందించి ఆ రక్తాన్ని వెలకట్టి ఆ రక్తము ద్వారా ఈ రోజు నిన్ను నన్ను ఆయన కొనుక్కున్నాడు కనుక మీరు మీ సొత్తు కాదు, ఆయన సొత్తు అయి ఉన్నారు. దేవుని స్తోత్రం, హల్లెలూయా హల్లెలూయా.
కాబట్టి ఇప్పుడు మనం ఏమై ఉండాలి అంటే ఆ ఉప్పు ఏ విధంగా అయితే తెలుపు కలిగి ఉందో అలాగే నీ జీవితంలో కూడా పరిశుద్ధతను కలిగి జీవించాలి. మలినము లేని వాడుగా నీవు ఉండాలి, పాపము లేని వాడుగా నీవు ఉండాలి, పాపము విడిచిపెట్టిన వాడుగా నీవు పరిశుద్ధపరచబడిన వాడుగా నీ జీవితంలో నీవు ఉండాలి. అందుకు ఒక ఉదాహరణ చెప్పునా, యేసేపు జీవితాన్ని మనం తీసుకుంటే యేసేపు జీవితంలో అతనికి పాప సంబంధమైన పనులు చేయడానికి అతను ప్రేరేపించబడినప్పుడు కూడా అతను ఏ మాత్రము దానికి తావు ఇవ్వలేదు. అవునా కదా? పాపం మన దగ్గరికి రాలేదు కాబట్టి నేను పరిశుద్ధిగానే ఉన్నాను అంటే అప్పుడు శ్రేష్టమైనది కాదు. కానీ పాప సంబంధమైన పనులు ఎప్పుడైతే నీ దగ్గరికి వస్తాయో, పాప సంబంధమైనటువంటి పనులు చేయడానికి నేను ఎవరైతే ప్రేరేపిస్తారో అప్పుడే నీ పరిశుద్ధత ఏంటో తెలియచేయబడాలి. ఏంటంటే ఏం కాదు లేరా, అరే ఒక రాత్రి మాతో గడిపితే నీకేం కాదు అని ఫ్రెండ్స్ అనే వాళ్ళు ఏం చేస్తారంటే నానా రకాలుగా ఇబ్బందులు పెడతా ఉంటారు. ఈ ఒక్క రోజుకి ఏం కాదు, ఈ ఒక రాత్రికి ఏం కాదు, అయితే కొద్ది లైట్ తీసుకో, మేము ఎక్కువ తీసుకుంటాం. ఫ్రెండ్స్ ఎంతో రకాలుగా ఎన్నో రకాలుగా అపవాదాన్ని వాడు ఏం చేస్తుంటే వాడి ద్వారా మనల్ని హింసపడడానికి అనేక ప్రయత్నాలు జరిగిస్తూ ఉంటాడు. ఒకసారి చేస్తే ఏం కాదు లేవా, ఈ దేవుడే చెప్పాడుగా ఒకసారి 2 సార్లు 3 సార్లు క్షమిస్తానని, కాబట్టి ఏం కాదని చెప్పేసి అనేక రకాలుగా పెడతా ఉంటారు, ఇబ్బందులు పెడతా ఉంటారు. ఇబ్బంది అనే కొలుగులో పడేయడానికి చాలా హింసలు పెడతా ఉంటారు. కానీ ప్రీతి బిడ్డలారా, యేసేపు చూడండి, ఆ రాజుగారి యొక్క భార్య ఏం చేసింది, అనేక రకాలుగా ఇబ్బంది పెట్టిందండి. నేను చెప్పినట్లుగా చేసావా సరే, లేదా నీ మీద రాజుగారికి అబద్ధాన్ని చెప్పి నేను జైల్లో పెట్టేస్తాను అన్నప్పుడు అయినా పర్వాలేదు, కానీ నేను మాత్రం ఆ పాప సంబంధమైన దాని జోలికి రాను అని చక్కగా గట్టిగా చెప్పాడు. అదే పరిశుద్ధత. దేవుడు మనకి ఇచ్చిన పరిశుద్ధతను అన్ని విషయాల్లో కూడా మనం జాగ్రత్తగా కాపాడుకుంటూ రావాలి. అనేక మంది అనేక రకాలుగా ఇబ్బంది పెడతా ఉంటారు. అనేక మంది అనేక రకాల మాటలతో నిన్ను ఇబ్బంది పెట్టి పాప సంబంధమైన వాటి వైపు లాగడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. మరలా లోకంలో కలపడానికి, లోకమనే నదిలోకి, లోకమనే సముద్రంలోకి నేను నెట్టివేయడానికి అనేక ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. కానీ ఆ ప్రయత్నాల్లో నువ్వే మాత్రం వాటికి లోబడక దేవుడిచ్చిన పరిశుద్ధత ఏదైతే ఉందో ఆ పరిశుద్ధతకు నీవు సాదృశ్యముగా, ఆ పరిశుద్ధతలో నిలకడగా, ఆ పరిశుద్ధతను నీవు కాపాడుకుంటూ ఉండాలి. యేసేపు లాగా నువ్వు అలా నిలబడినప్పుడు యేసేపు జీవితంలోకి ఎన్ని శోధనలు వచ్చినా, ఎన్ని వేదనలు వచ్చినా, ఎన్ని ఆటంకాలు వచ్చినా, ఎన్ని శ్రమలు వచ్చినా ఎక్కడా కూడా అపవాది సంబంధమైన క్రియలకు, పాప సంబంధమైన పనులకు తావివ్వకుండా తనకి ఇవ్వబడిన పరిశుద్ధత ఏదైతే ఉందో, తను కలిగి ఉన్న పరిశుద్ధత ఏదైతే ఉందో దాన్ని కాపాడుకుంటూ వచ్చాడు. కాబట్టి చివరికి దేవుడు ఏం చేశాడంటే అతను ఒక గొప్పగా ఎంచుకున్నట్లుగా మనం చూస్తా ఉన్నాం. కాబట్టి నా ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు మనకిచ్చే పరిశుద్ధత ఏదైతే ఉందో, మనం కలిగి ఉన్న పరిశుద్ధత ఏదైతే ఉందో ఆ పరిశుద్ధతను మనం కాపాడుకుంటూ వచ్చినప్పుడు దేవుడు గొప్ప కిరీటాన్ని మన కొరకు సిద్ధపరచి ఉంచాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా హల్లెలూయా. కాబట్టి నా ప్రియ దేవుని బిడ్డలారా, ఆ ఉప్పు తెలుపుగా ఉంది. ఈ రోజు నీ జీవితం కూడా పరిశుద్ధంగా ఉండాలి. దేవుడు నీకు ఇచ్చిన పరిశుద్ధతను నువ్వు కాపాడుకుంటూ రావాలి. అందుకే అన్నాడు, నేను పరిశుద్ధులను కనుక మీరును పరిశుద్ధులై ఉండండి. ఎందుకు అంటే నా స్వరూపంలో నా పోలిక చొప్పున మిమ్మల్ని నిర్మించుకున్నాను. మీ పాప సంబంధమైన వాటి కోసం నా విలువైన అమూల్యమైన రక్తాన్ని చిందించి ఆ రక్తముతో మిమ్మల్ని నేను కొనుక్కొని ఉన్నాను. కాబట్టి ఇప్పుడు నుంచి మీరు మీ సొత్తు కాదు, నా సొత్తు అయి ఉన్నారు అన్నాడు. ఆత్మ లేని వాడు నా వాడు కాదంటున్నాడు. మరి రోజు ఏమై ఉన్నావు? ఆ పరిశుద్ధాత్మతో నింపబడుతున్నావా నీవు? దేవుని యొక్క వాక్యానికి లోబడి, దేవుని యొక్క వాక్యానుసారంగా జీవిస్తూ, ప్రార్థన జీవితం నలగొట్టబడుతూ పరిశుద్ధతో నింపబడుతున్నావా? ఆ పరిశుద్ధతను నీ జీవితానికి ఆహ్వానించి ఆ పరిశుద్ధతను రాబట్టుకున్న నీవు ఆ పరిశుద్ధత కలిగి నడుచుకోగలుగుతున్నావా? ఏమై ఉన్నావు ఈ రోజు? నీవు పరిశుద్ధతకు లోబడుతున్నావా? పరిశుద్ధాత్మ చేత నింపబడుతున్నావా? ఆ పరిశుద్ధాత్మ చేత నీవు బలపరచబడుతున్నావా? ఎలాంటి జీవితాన్ని కలిగి జీవిస్తున్నామో ఈ రోజు ఒకసారి మనము ఆలోచన చేసుకోమని దేవుని యొక్క వాక్యం ద్వారా తెలియజేస్తున్నాను. ఇదే బిడ్డరా, 5వ మాటలు మనం జ్ఞాపకం చేసుకున్నాం. ఉప్పు ఏమైందంట? కరిగిపోతుంది అని మనం జ్ఞాపకం చేసుకున్నాం. ఆ ఉప్పు వేసిన వెంటనే అది దాంట్లో కరిగిపోతుంది. ఈరోజు దేవుని యొక్క పనిలో వాడబడుతున్న మనం కూడా, దేవుని యొక్క పరీక్షల్లో ఉన్న మనం కూడా, దేవుని యొక్క సంఘంలో ఉన్న మనం కూడా ఆయన కొరకు కరిగిపోయే వారంగా ఉండాలి. ప్రభు కొరకు నువ్వు వెలిగిపోవాలి, ప్రభు కొరకు నువ్వు తరిగిపోవాలి, ప్రభు కొరకు నువ్వు ఏమవ్వాలంట? ఏం చేయని చెప్పుకున్నామండి?
ఏం చేయాలి? కరిగిపోతూ నువ్వు వెలిగించబడిన వాడుగా, నీ వెలుగు అనేక మందికి చూపించిన వాడుగా ఉన్నప్పుడు పరలోక రాజ్యం అనేది నీ కొరకు ఎదురు చూస్తూ ఉందట. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఆ ఉప్పు కరిగిపోయి ఏ విధంగా అయితే అనేక మందికి రుచిస్తుందో, నీవు కూడా కరిగిపోతూ అనేక మంది జీవితాల్ని వెలిగించాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి నా ప్రియ దేవుని బిడ్డరా, ఈ శ్రేష్టమైన విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. తర్వాత మరొక మాట మీకు జ్ఞాపకం చేస్తున్నాను. అది కరిగిపోయినప్పుడు ఏమవుతుంది? ఉప్పు ఏమైపోతుంది? కరిగిపోయినప్పుడు అందులో ఉన్నటువంటి వస్తువులన్నిటితో కూడా ఏం చేస్తుంది? అది కలిసిపోతుంది. అవునా కదా? వేసిన దినుసులతో, వేసిన కూరలతో, ప్రతి దానికి అది ఏమైపోతుంది? కరిగిన వెంటనే వాటన్నిటితో కలిసిపోతుంది. అంటే ఈ కలిసిపోవడం అనేది ఐక్యతకు సాదృశ్యంగా చూపించబడతా ఉంది. దేవుని యొక్క సంఘముగా ఉన్న మనము దేవుని యొక్క సన్నిధిలో ఐక్యత కలిగి ఉండాలి. అందుకే అంటాడు, సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరము అంటున్నాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే అతను జ్ఞాపకం చేసినప్పుడు దేవుడు. కానీ మనుషుల యొక్క స్వభావం ఎలా ఉంటుందయ్యా అంటే, పైకి ఒకలాగా లోపల మరొకలాగా జీవిస్తున్నారు ఈ రోజు. కానీ దేవుడు అది కోరుకోవట్లేదు. అలాంటి జీవితాన్ని దేవుడు ఇష్టపడట్లేదు. కానీ ఎప్పుడైతే నువ్వు ఐక్యత కలిగి నడుచుకుంటావో, ఐక్యత కలిగి జీవిస్తావో, అటువంటి జీవితాన్ని దేవుడు ఆశీర్వదించనై ఉన్నాడు అని స్పష్టంగా లేఖనాల ద్వారా శ్రమిస్తున్నాడు. చాలా మంది మనం ఏం చేస్తా ఉంటే, ఎవరైనా వచ్చారనుకోండి, పైకి ఏమో రండి రండి అంటా ఉంటాం, లోపల ఎందుకు వచ్చారు అనుకుంటాం. కొంతమందికి పెట్టాలనిపిస్తుంది, మరి కొంతమందిని కొట్టాలనిపిస్తా ఉంది. మనుషుల యొక్క స్వభావం లాగా ఉంది. కానీ దేవుడు ఏం కోరుకుంటాడంటే, నీవు ఐక్యత అంటే ఏంటయ్యా అంటే, పైకి ప్రేమను చూపించడం కాదు, కానీ మనుషుల్లో ఉన్నటువంటి ఆ హృదయం ఏదైతే ఉందో అది కలవాలి. ఆ మనసులు కలుసుకోవాలి. ఆ మనసులు కలవబడినప్పుడే నీలో ఐక్యత అనేది బయటకు వ్యక్తం చేయబడతా ఉందట. కాబట్టి నా ప్రియ దేవుని బిడ్డలారా, పైకి మాటలు కలిస్తే కాదు, పైకి చూపు కలిస్తే కాదు, పైకి ఏదో ప్రేమ వెళ్ళబోస్తున్నాం, ప్రేమలు చేస్తున్నాం అంటే కాదు, కానీ మనసులు అనేవి కలవబడ ఆత్మీయ మనసులు. ఈ ఆత్మీయ మనసులు ఎప్పుడైతే కలిసపడతాయో అప్పుడే నీలో ఐక్యత అనేది బయటకు వస్తుంది. ఆ ఐక్యత ద్వారా ఎంత మందినైనా కానీ ఏం చేస్తావు? కలుపుకోగలుగుతాం. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. సంఘాల్లో కూడా చూస్తా ఉన్నామండి. ఇవాళ చాలా సంఘాల్లో నేను గమనిస్తా ఉన్నప్పుడు దేవుడు ఏంటో తెలుసా, వస్తా ఉంటారు, వచ్చి చక్కగా కూర్చుంటారు. పక్కనే వచ్చిన వ్యక్తి ఎవరు కూర్చున్నారు అనుకోండి, ఆ వ్యక్తికి ఈ వ్యక్తికి పడదనుకోండి, వాళ్ళు ఏం చేస్తారు తెలుసా, ఆ వ్యక్తి అక్కడ కూర్చున్నట్టు ఈ వ్యక్తి పక్కకి వెళ్ళిపోతాడు. ఎక్కడ చేసే పని ఇది? దేవుని యొక్క మందిరానికి వచ్చి నువ్వేం చేస్తున్నావు చెప్పండి? దేవుని యొక్క మందిరానికి వచ్చి ఏం చేస్తున్నావు? మనం ఐక్యత లేకుండా దేవుని యొక్క వాక్యాన్ని వింటే, దేవుని యొక్క వాక్యాన్ని నడిగి ఉండాలి అంటే, దేవుని యొక్క సన్నిధిలో గడపాలి అంటే అది ఎలా అవుతుంది? అది ఎలా సాధ్యమవుతుంది? కాబట్టి నా ప్రియ దేవుని బిడ్డలారా, నేను జ్ఞాపకం చేస్తున్నాను, ఆ ఉప్పు ఏ విధంగా అయితే కలిసిపోతుందో మనం కూడా అందరితో కలిసిపోయే వారిగా ఉండాలి. కొన్ని విషయాలు జ్ఞాపకం చేస్తాను. కుటుంబాల్లో కావచ్చు, లేకపోతే భార్య భర్తల మధ్య కావచ్చు, లేకపోతే బిడ్డలకు తల్లిదండ్రుల మధ్య కావచ్చు, లేక ఇంకేమైనా అనేక రకాల సమస్యలు వచ్చినప్పుడు, అనేక రకాల శోధనలు వచ్చినప్పుడు, అనేక రకాల ఆటంకాలు వచ్చినప్పుడు నా ప్రియ దేవుని బిడ్డ నేను జ్ఞాపకం చేస్తున్నాను, ఒకవేళ చిన్న పొరపాటుగా ఏదైనా మాట అనుకున్నా, దేవుడు ప్రేమ కలిగిన వాడు అయి ఉన్నావు కనుక నువ్వేం చేస్తా, వెంటనే మళ్ళా తిరిగి ఆ ప్రేమతో వారిని ఐక్యపరచుకోవాలంట. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి నా ప్రియ సహోదరి సహోదరుడా, ఈ రోజు దేవుడు మాట్లాడుతున్నటువంటి మాటలు ఏవైతే ఉన్నాయో, ఈ మాటలను బట్టి మనమందరం కూడా ఐక్యత కలిగి జీవించాలి, ఐక్యత కలిగి నడుచుకోవాలి. ఐక్యతే చాలా ఇంపార్టెంట్. అందుకన్నాడు, సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరము అంటున్నాడు. చూడండి, ఆ మాట మనం చదువుకుంటా ఉంటే గొప్ప ఆశీర్వాదకరమైన మాటలు అందులో మనకు కనబడతా ఉంటాయి. అట్టి వారి మీద ఎటువంటి ఆశీర్వాదం వస్తుందో, ఎటువంటి దీవెనలు వస్తాయో కూడా ప్రభు చక్కగా తేటతల్లం చేస్తా ఉన్నట్టు దేవుడు. కాబట్టి ఈరోజు జ్ఞాపకం చేస్తున్నాను, మనమందరము కలిసిపోయే వారంగా ఉండాలి. అలా కలిసిపోయే వారంగా ఉండాలి అంటే ఏక మనసుతో ప్రార్థన చేయాలి. నీ ప్రార్థన నీది, నా ప్రార్థన నాది కాదంటాం కాదు. నీ ప్రార్థన నువ్వు చేసుకో, నా ప్రార్థన నేను చేసుకుంటానంటూ ఉంటారు కొంతమంది. అలా కాదు, ఏక మనసుతో మనం ప్రార్థించే వారంగా ఉండాలి. సంఘముగా ఉన్న మనము, సంఘంలో ఉన్న వ్యక్తులకు ఎవరికైనా ఒక సమస్య వచ్చిందంటే సంఘమంతా కలిసి ఏక మనసుతో ప్రార్థన చేస్తే తప్పనిసరిగా ఆ కార్యాలు జరుగుతాయి. తప్పనిసరిగా అద్భుతాలు చూస్తాం. అదే ఐక్యత. దేవుడు మాట్లాడుతున్నాడు, దాన్ని ఐక్యత అంటున్నాడు. ఇప్పుడు దేవుని బిడ్డ అలాంటి ఐక్యత కలిగి నడుచుకోగలిగితే ఎంతో మేలు, ఎంతో మనోహరము అంటున్నాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా,
హల్లెలూయా. కాబట్టి నా ప్రియ దేవుని బిడ్డారా, మనమందరము కూడా ఆ ఉప్పు కలిసిపోయినట్టుగా సంఘంలో మనం కూడా ఏమయ్యాలంట, దేవుని యొక్క ప్రేమను కలిగిన వారమై ఉండి అందరితో మమైక్యమైపోవాలి, అందరితో కలిసిపోవాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి నా ప్రియ సహోదరి సహోదరుడా, నేను జ్ఞాపకం చేస్తున్నాను, ఇంకొక మాట, చివరికి ఒక మాట చెప్తే ముగిస్తాను. ఏంటంటే అది కలిసిపోయిన తర్వాత, కలిసిపోయిన తర్వాత నువ్వు ఎంత వెతికినా మళ్ళా ఉప్పు కనపడిద్దా? ఏమండి, ఉప్పు అసలు కనపడదు. దాంట్లో ఉప్పు వేసినట్టు కూడా ఉండదు. మిగతా దినుసులైనా కనపడతాయేమో కానీ, మిగతా వస్తువులు కనపడతాయేమో కానీ, కనీసం చివరికి నూనె కూడా కనపడదు. మీరు నూనె కొంచెం ఎక్కువ వేసుకుంటే నూనె కనపడిపోతా ఉంటుంది, కానీ ఉప్పు మాత్రం కనపడదు. అలాగే దేవుని యొక్క సన్నిధిలో, దేవుని యొక్క సహవాసంలో ఉన్న మనకు కూడా దేవుని యొక్క పరిచర్య కోసం అనేక మార్లు అనేక ప్రయత్నాలు మనం చేస్తూ ఉంటాం, అనేక కానుకలు మనం ఇస్తూ ఉంటాం, అనేక వస్తువులు మనం దానం చేస్తూ ఉంటాం. కానీ మనం ఏం చేస్తాం తెలుసా? కొంతమంది ఏం చేస్తారంటే మనుషుల మెప్పుల కోసం ప్రాకులాడుతూ ఉంటారు. కొంతమంది చూడండి, ఇప్పుడు ఇది పెట్టారా, ఏం చేస్తారంటే మందిరానికి ఒక ఫ్యాన్ ఇస్తూ ఉంటారు. ఇక మీ చర్చ ఈ సంవత్సరం ఫ్యాన్ ఇవ్వాలనుకున్నాను అంటే ఫ్యాన్ బాగా ఇస్తాడు, ఫ్యాన్ తీసి పెట్టేస్తాం. పెట్టిన తర్వాత ఏమైనా తెలుసా, దానికి 4 రెక్కలు ఉంటే 3 రెక్కలు ఉన్నాయి అనుకోండి, ఆ 3 రెక్కలు అంటే 3 రకాల పేర్లు ఉంటాయి. ఇదేం పెట్టారా, దాని రకరకాల పేర్లు రాసేస్తా ఉంటాం. ఏంటంటే వచ్చిన వాళ్ళతో చూడొద్దండి, మా పేరు కనపడాలి వాళ్ళకి. నువ్వు మనుషుల మెప్పు కోసం ప్రాకులాడుతున్నావేమో, కానీ దేవుని యొక్క వాక్యం సర్విస్తా ఉంది. ఆ ఉప్పు కరిగిపోయి కనబడకుండా ఉండి రుచినిస్తుంది. నీ జీవితంలో దేవుని వెంబడిస్తున్న నీవు కూడా మనుషుల మెప్పు అయితే కాదు, కానీ దేవుని మెప్పు కావాలి. ఏ మెప్పు కావాలి? దేవుని యొక్క మెప్పు కావాలి. దేవుని యొక్క మెప్పు కలిగి ఉంటే దేవుని యొక్క రాజ్యంలో నీకు ఒక గొప్ప స్వాస్థ్యము అనేది సిద్ధపరచబడతా ఉంది. కానీ మనుషుల మెప్పు వల్ల నీకు ఏ ప్రయోజనం? అమ్మాయి వాళ్ళు చట్టాడు, మనం మెప్పించారా, మంచి పని చేశారమ్మా, అయిపోయింది. తర్వాత గుర్తుపెట్టుకున్నాడు తిన్నామన్నా, నేను గుర్తుపెట్టుకొని అమ్మ పలానాడు చేశారని చెప్పి రోజు ఒక 10 మందికి చెప్తాడా అంటే చెప్పడు. ఇక్కడ నుంచి విన్న వాక్యం ఇంటికి తెలియ ఉండదు. అలాంటిది ఇంకేం గుర్తుపెట్టుకున్నాడు మనుషులు ఉన్నాడు, ఎక్కడ వాళ్ళు అక్కడ విడిచిపెట్టేస్తా ఉంటారు. అందువల్ల ప్రయోజనం ఏమీ లేదు. ఒక మాట చెప్పున, మనుషుల మెప్పు కోసం నువ్వు ప్రాకులాడితే దేవుని యొక్క మెప్పు నువ్వు పొందుకోలేవు, దేవుని యొక్క ఘనత నువ్వు పొందుకోలేవు. దేవుని యొక్క ఘనత కావాలంటే ఇక్కడ నువ్వేం చేసినా గానీ కనపడకూడదట. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఆ ఉప్పు కనబడదు. ఈ రోజు దేవుని యొక్క సన్నిధిలో ఉన్న నీ జీవితంలో కూడా నువ్వు చేసే ప్రతి పరీక్షలో, ప్రతి పనిలో కూడా మనుషుల మెప్పు కాదు, దేవుని మెప్పే నీకు రావాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి మన ప్రియమైన బిడ్డలారా, క్రైస్తవులుగా మనం చేసే ప్రతి పనిలో కూడా, క్రైస్తవులుగా మనం ఏ పని చేసినా గానీ, మనం ఎలాంటి పని చేసినా గానీ అది కనపడకూడదు, వినపడాలి. ఏం చేయాలంట? ఏం చేయాలి? కనపడకూడదు కానీ వినపడాలి. ఒక మాట మీకు చెప్పనా, ఒకరోజు నజరేయుడైనటువంటి యేసుక్రీస్తు వారు ఒక కొండ మీద కూర్చొని చక్కటి వాక్యాన్ని అందిస్తా ఉన్నారు. మనం ఎంత చదువుకున్న మాటే, మత్తయి సువార్త 5వ అధ్యాయాన్ని ఆయన వివరిస్తా ఉన్నాడట. ఆయన వివరిస్తా ఉంటే రోజులు గడిచిపోతా ఉన్నాయి, అందరూ ఆ వాక్యంలో పడిపోయి ఆకలి మర్చిపోయారట. చివరిగా ఆ శిష్యులు వచ్చి అన్నారు, అయ్యా ఇది మనకు పద్ధతి కాదు, 2 దినాలు 3 దినాలు అయిపోతున్నాయి, అందరూ వచ్చి చక్కగా మీ వాక్యాన్ని వింటున్నారు, కానీ వచ్చిన వాళ్ళకి మనం ఆకలి తెచ్చుకోవడం పద్ధతి కాదు, భావ్యం కాదు, ఇట్లా ఒడి చేత పంపించకూడదంటే సరే ఏముంది చూడండి అన్నప్పుడు ఒక పిల్లవాడు ఏచాడట. ఏమన్నాడు? అయ్యా నా దగ్గర 5 రొట్టెలు 2 చేపలు ఉన్నాయి అన్నాడట. ఆ పిల్లవాడి పేరు ఏమైనా రాయబడింది అందులో? చెప్పండి, ఆ పిల్లవాడి పేరు ఏమైనా రాయబడిందా? పలానా వ్యక్తి రాయబడిందా? లేదు. కానీ ఆ పిల్లవాడు చేసిన పని ఈ రోజుకి వినపడతా ఉంది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఈ రోజుకి గర్వపరచబడతా ఉంది. ఈ రోజుకి ఆ పిల్లవాడు అని అనేక మార్లు మనం చెప్పుకుంటున్నాం. ఆ పిల్లవాడు ఇచ్చిన చేపలు, ఆ పిల్లవాడు ఇచ్చిన రొట్టెలు మనం చెప్పుకుంటా ఉన్నాం. ఎంత గొప్ప అండి! దేవుని దృష్టిలో మెప్పు, మనుషుల దృష్టిలో కాదు మనకి. చూడండి, అందుకే ఆ పిల్లవాడి పేరు ఏమీ రాయలేదు, కానీ ఆ పిల్లవాడి గురించి ఈ రోజుకి మనం మాట్లాడుతూ ఉన్నాం. అందుకే అంటున్నాడు, క్రైస్తవులంగా మనం చేసే ఏ పనైనా గానీ కనపడకూడదు కానీ వినబడాలి అంట. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అంతేకాదు గనురాలు అంటున్నాం మనం. అక్కడ షునేమి పట్టణంలో ఒక గనురాలు అంటున్నాడు, ఆ పేరు రాయబడింది అక్కడ. ఈ రోజుకి ఆ పేరు ఎక్కడ తెలియదండి, కానీ ఆమె చేసిన గొప్ప పరిచర్య ఏదైతే ఉందో ఆ పరిచర్య కనపడలేదు, కానీ ఇప్పటికీ వినబడుతూనే ఉంది. అనేక మందికి సాదృశ్యంగా చూపించబడతా ఉంది. ఆమెకు లాగా మీరు ఉండాలి,
ఉండాలి, ఇతరులలాగా మీరు జీవించాలి అని అనేక మందికి చాటింపు వేయబడతా ఉంది. జ్ఞాపకం చేస్తూ ఉన్నారు. కాబట్టి దేవుని యొక్క సన్నిధిలో మనం కరిగిపోయే వారంగా ఉండాలి, కనబడని వారంగా ఉండాలి. కాబట్టి నా ప్రియ సహోదరి సహోదరుడా, ఈ దేవుని మాటలు విన్న మన జీవితంలో ఈ 7 విషయాలు మనం గుర్తుపెట్టుకొని అలా జీవించగలిగితే నా దేవుడు నీ జీవితంలో ఇంకా గొప్ప కార్యాలు జరిగిస్తాడు. మొదటిది, సముద్రం నుంచి ఆ ఉప్పు ఏ విధంగా అయితే వేరు చేయబడిందో లోకంలో నుంచి ఈ రోజు నీవు నేను కూడా అలాగే వేరు చేయబడాలి. రెండవది ఏం జ్ఞాపకం చేసామండి? ఉప్పు రుచిగా ఉంటుంది, నీవు కూడా లోక సంబంధమైన వారికి రుచికరంగా ఉండాలి. మూడవది, ఉప్పు వస్తువులను భద్రపరుస్తుందని చెప్పాం. నీవు కూడా ఏం చేయాలి? పాపం అనే ఊబిలోకి వెళ్ళిపోతున్న వారు, పాపశాప బంధకాల్లో చిక్కుబడి ఉన్న వారిని ఎవరైతే ఉన్నారో వారందరినీ కూడా ఏం చేయాలి? రక్షణ మార్గంలో తీసుకొచ్చి నువ్వు వారిని భద్రపరిచేవాడుగా ఉండాలి అని జ్ఞాపకం చేసుకున్నా. ఇక నాలుగవది ఏం జ్ఞాపకం చేసుకున్నాం? ఉప్పు కరిగిపోతుంది అని జ్ఞాపకం చేసుకున్నాం. దేవుని బిడ్డగా మనం కూడా కరిగిపోతూ అనేక మందికి వెలుగునిచ్చే వారంగా ఉండాలి. ఐదవది, ఉప్పు తెలుపుగా ఉంటుందని జ్ఞాపకం చేసుకున్నాం. నీవు దేవుడి దగ్గర నుంచి పొందుకున్న పరిశుద్ధత ఏదైతే ఉందో ఆ పరిశుద్ధతను కూడా నీవు కాపాడుకోవాలి. ఆ పరిశుద్ధతను నువ్వు ఎప్పుడైతే కాపాడుకుంటూ వస్తావో అప్పుడు దేవుని దృష్టిలో నీవు గొప్పగా ఎంచబడి దేవుని యొక్క పరలోక రాజ్యంలోకి నీవు అర్హురాలివి అవుతావు. కాబట్టి అన్నాడు, ఎందుకన్నాడు? నేను పరిశుద్ధుడై ఉన్నాను, మీరును పరిశుద్ధులై ఉండండి. మరలా పాప సంబంధమైన వాడి జోలికి వెళ్ళకండి. అపవాది అనేవాడు అనేక రకాలుగా మిమ్మల్ని ప్రేరేపిస్తూ ఉంటాడు, కానీ ఆ ప్రేరేపించబడినప్పుడు వాడికి లోబడక నీ పరిశుద్ధతను నీవు కాపాడుకో. అందుకు సాదృశ్యంగా యేసేపు భక్తుని మనం చూపిస్తా ఉన్నాడు. ఇక ఆరవది ఏం చెప్పుకున్నామండి? ఆ ఉప్పు అన్నిటితో కలిసిపోతుందట, అందరితో కలిసిపోతుందట. దేవుని బిడ్డలుగా ఉన్న మనం కూడా ఏమైపోవాలి? అందరితో కలిసిపోయే వారంగా, ఏక మనసు కలిగిన వారంగా మనం ఉండాలి. చూడండి, ఈరోజు అనేక డినామినేషన్స్ మనం చూస్తున్నాం, అనేక సంఘాలు మనం చూస్తా ఉన్నాం. ఈ సంఘాలు, ఈ డినామినేషన్లు ఏవి కూడా దేవుని దగ్గరికి చేరవు. మరి ఎట్లాగయ్యా అంటే వీరందరూ ఐక్యపరచబడతారు. ఈ సహవాసాలుగా ఉన్న వారందరూ కూడా ఐక్యపరచబడి ఏక సంఘముగా, ఒకే సంఘముగా ఎత్తబడతారు. ఈరోజు మనం అనేక పేర్లు చెప్పుకుంటున్నాం, బైబిల్ నేషన్ అంటున్నాం, ఇంకా రకరకాల డినామినేషన్ పేర్లు చెప్పుకుంటున్నాం. కానీ ఈ డినామినేషన్లు ఇవన్నీ కూడా మనం పెట్టుకున్నాయే, దేవుడు పెట్టి కాదు ఇవి. బైబిల్లో పేర్లు చూసుకొని మాది హోలీ గాస్పల్, వేరేపు చర్చి, అనేక రకాలుగా మనం పెట్టుకుంటున్నాం. కానీ దేవుని దృష్టిలో మనందరం కూడా ఏమై ఉన్నాం? ఒకే సంఘము, అదే సార్వత్రిక సంఘం. రేపటి రోజు ఎత్తబడినప్పుడు కూడా ఏక సంఘముగా మనమందరము ఎత్తబడతామని లేఖనాలు సెలవిస్తున్నాయి. కాబట్టి అందుకే ఐక్యత చాలా ఇంపార్టెంట్. ఐక్యత కలిగిన వారంగా ఉండాలి. నీవు నేను కలవని వారంగా కాదు, నీవు నేను మనసులు లేని వారంగా కాదు, నీవు నేను మనుషులమే, కానీ మనసు లేని వారంగా కాక మన మనసులు ఏమై ఉండాలి? ఆత్మీయంగా ఐక్యపరచబడాలి. అలా ఐక్యపరచబడి ఏక మనసుతో ప్రార్థన చేసినప్పుడు చూడండి, సంఘమంతా కలిసి ప్రార్థన చేస్తే అనేక అద్భుతాలు వారు చూశారండి. ఈరోజు మనం కూడా ఐక్యత కలిగి ప్రార్థన చేస్తే కొంతమంది అంటా ఉంటారు, అనేక సందర్భాలు మనం చూస్తాము, ప్రార్థనలు ఎప్పుడైనా పెట్టుకున్నాం అనుకోండి, ఎవరైనా ఒకళ్ళు మన ఇంటికి రాకపోతే మనం ఏం చేస్తున్నాం? వెంటనే మనం ఏం చేస్తాం చెప్పండి? మనం మా ఇంట్లో ప్రార్థన చేసినప్పుడు అమ్మాయి రాలేదమ్మా, మన నేనెందుకు వచ్చేది, దాన్ని ఎలా రమ్మంటారు? ఇక మనసులు ఎలా కలుస్తాయి? మనకి ఏక మనసుతో మనం ఎలా నడుచుకోగలుగుతాం? మన మనసులో ఎన్ని పెట్టుకొని, మన మనస్తత్వాలు చేసుకొని, ఇక ఒక చోటికి వెళ్ళలేక ఒకరు రాలేదని ఇంకోటి రాలేదని ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకొని జీవిస్తూ ఉంటే నీలో సహవాసం అనేది ఎలా బలపడుతుంది? సహవాసం అనేది ఏ విధంగా అభివృద్ధి చెందుతుంది? కాబట్టి నా ప్రియ దేవుని బిడ్డలారా, ఒకసారి మనం అందరం ఆలోచించేద్దాం. వాళ్ళు రాలేదనో, వాళ్ళు పెట్టలేదనో, వాడు చేయలేదనో, వాడు చూడలేదనో కాదు, కానీ దేవుడు నీకు ఇచ్చిన ప్రేమను వ్యక్తం చేయాలి. దేవుడు నీకు ఇచ్చిన ప్రేమ ఏదైతే ఉందో ఆ ప్రేమను బట్టి నువ్వు ఇతరులను ప్రేమించగలిగే వాడివై ఉండాలి. సరే, వాళ్ళు రాకపోతే నేను వెళ్తా అట్టన్న వాళ్ళకి బుద్ధి వస్తుందేమో అని ఎందుకు అనుకోలేకపోతున్నా? ఒకసారి మనం ఆలోచించేద్దాం ప్రియ దేవుని బిడ్డలారా. అందుకే దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది, ఆ ఉప్పు కలిసిపోయినట్లుగా మనం కూడా ఏమవ్వాలి? అందరితో కలిసిపోయే వారంగా ఉండాలి. దేవుని స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. చివరి మాట ఏం జ్ఞాపకం చేసుకున్నామా అంటే, ఆ ఉప్పు కనబడదు. ఏం చేస్తుంది? ఆ ఉప్పు కనబడదు. దేవునికి బిడ్డ సన్నిధిలో మనం కూడా
క్రైస్తవులుగా ఉన్న మనం చేసే ప్రతి పని కనబడకూడదు కానీ వినబడాలి. ఏమవ్వాలి? కనబడకూడదని వినబడే వారంగా మన జీవితాలు ఉండాలి. అట్టిదిగా మనం చేయగలగాలి. అలా పనులు చేసినప్పుడే దేవుడు దాన్ని బట్టి నూరంతల ఆశీర్వాదము నీకు అనుగ్రహింపచేస్తాడు. కాబట్టి ఈ రోజు నుంచి మనం అలా జీవిద్దాం, అటువంటి కృప చేత బలపడదాం, అటువంటి ఆశీర్వాదం దేవుడు మనకు దయచేయను గాక. ఆమేన్. కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేస్తాం.